బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ శివారులో హైడ్రా తరహాలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. గండిపేట మండలం కోకాపేటలో అక్రమ నిర్మాణాలపైన రెవెన్యూ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. బుల్డోజర్ల ద్వారా కట్టడాల్ని కూల్చివేస్తున్నారు. అయితే కోకాపేటలోని సర్వే నెంబర్ 147లో సుమారుగా 100 కోట్లు విలువ చేసేటువంటి స్థలం అది. 800 గజాల ప్రభుత్వ స్థలంలో కబ్జాకు గురైంది. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగారు అధికారులు. తిరిగి నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు కూడా తీసుకుంటామంటున్నారు. క్రిమినల్ కేసులు సైతం నమోదు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. 800 గజాల స్థలంలో పలు అక్రమ నిర్మాణాలు జరిగినట్టుగా స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకి ప్రస్తుతం రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్లి ఆ యొక్క అక్రమ కట్టడాల్ని కూల్చివేస్తున్నారు. 100 కోట్ల విలువ చేసేటువంటి 800 గజాల స్థలంలో ఈ అక్రమ నిర్మాణాలు వెలిశాయి. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకి రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో సర్వే చేపట్టి ప్రస్తుతం అక్కడ కూల్చివేత ప్రక్రియ కొనసాగుతోంది. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. ఇది కోకాపేటలోని సర్వే నెంబర్ 147లో అంటే ఎన్ని కోట్ల విలువైన భూమి అర్థం చేసుకోవచ్చు. 800 గజాల భూమి 100 కోట్లు విలువ చేస్తుందనంటే అక్కడ ఏ స్థాయిలో ధర పలికేటువంటి భూమి కబ్జా గురించి అర్థం చేసుకోవచ్చు. 800 గజాల స్థలాన్ని 100 కోట్లు విలువ చేసే స్థలాన్ని కబ్జా చేశారంటే వారు ఎంత సాహసం చేశారు, ఎంతమంది అధికారులకి కాసులు ముట్ట చెప్పారు, ఎంత రాజకీయ ప్రమేయం ఉన్నవారు అర్థం చేసుకోవచ్చు. సో ఆ యొక్క అక్రమ కట్టడాల్ని ప్రస్తుతం కూల్చివేస్తున్నారు అధికారులు. ఆ విజువల్స్ ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది. మరిన్ని అప్డేట్స్ సాగర్ దగ్గరికి వెళ్దాం. సాగర్, సో ఈ అక్రమ నిర్మాణాలు చేపట్టింది ఎవరు, ఇంతకీ అక్కడ ఎటువంటి నిర్మాణాలు వెలిశాయి? మనోజ్, రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలో అక్రమ నిర్మాణాలపైన రెవెన్యూ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. అయితే ఇప్పటికే హైడ్రాకు చట్టబద్ధత కల్పించడం, మరికొన్ని సర్వాధికారులు కల్పించిన నేపథ్యంలో లోకల్ బాడీస్ కూడా అలర్ట్ అయ్యాయని చెప్పొచ్చు. అంటే లోకల్ బాడీస్ ఇక్కడ స్థానిక రెవెన్యూ, ఇరిగేషన్ తో పాటు మున్సిపల్ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. సంబంధిత ప్రభుత్వ స్థలాల్లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేతల పర్వం కొనసాగిస్తున్నారు. అందులో భాగంగానే ఈ కోకాపేటలోని 147 సర్వే నెంబర్లో ప్రభుత్వ దాదాపు 800 గజాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి కొంతమంది అక్రమార్కులు అక్రమ నిర్మాణాలు చేపట్టారు. దానికి సంబంధించినటువంటి అన్ని అనుమతులు కూడా ఇచ్చారు. దానికి సంబంధించిన స్థానిక అధికారులు కూడా ఏ విధంగా అనుమతులు ఇచ్చారు, అంటే ఎంత మేరకు ముడుపులు ముట్ట చెప్పారు అన్న అంశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. గతంలో అధికారులు ఈ విధంగా అక్రమాలకు పాల్పడే అనుమతులు ఇచ్చారా లేదా అన్న దానిపైన కూడా అధికారులు ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే రెవెన్యూ అంటే స్థానికులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. హైడ్రాకు కూడా దీనికి సంబంధించినటువంటి ఫిర్యాదులు పెద్ద ఎత్తున రావడంతో హైడ్రా ఆదేశాల మేరకే ఇక్కడ రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగి జేసీబీల సాయంతో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనోజ్, మొత్తంగా చూసుకుంటే కోకాపేటకు సంబంధించినటువంటి ఈ ప్రభుత్వ స్థలాల్లో అంటే ఇక్కడ ఇప్పటివరకు చెరువుల FTL బఫర్ జోన్లతో పాటుగా నాలాల ఆక్రమణలపైన హైడ్రా దృష్టి సారిస్తే ఇక్కడ లోకల్ బాడీస్ ప్రభుత్వ స్థలాల్లో అంటే కొంతమేర ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలకు హైడ్రా ఫిర్యాదు అందిస్తే సంబంధిత అధికారులకు హైడ్రా ఆదేశాలు పంపిస్తుంది. ఆ నివేదిక ఆధారంగా లోకల్ బాడీస్ కూడా కూల్చివేత పర్వం కొనసాగించే అవకాశాలు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనోజ్, సో ప్రస్తుతం అక్కడ ఎటువంటి నిర్మాణాలు వెలిసాయి, ఆ నిర్మాణాలకు సంబంధించి ఈ రోజు వరకు కూడా కూల్చివేయకుండా అంటే ఈ రోజు వరకు కూడా ఆ నిర్మాణాలు వెలిసేంత వరకు చూసారంటే అధికారుల హస్తం ఏ మేరకు ఉంటుంది? మనోజ్, మీరు చెప్పినట్లుగా ఇక్కడ అంటే స్థానికంగా కోకాపేట్ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతో ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు, బడా బాబులు రాజకీయ నేతలు పేదలను ముందు పెట్టి వారి కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ స్థలాలను కబ్జాలు చేస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను నేపథ్యంలో మనం ఇక్కడ పరిశీలిస్తే పేదలు కొంత చిన్నపాటి నిర్మాణాలు చేసుకున్నారు. కానీ వీరికి మాత్రం దాదాపు అక్కడ స్థానికంగా ఉండే రాజకీయ నాయకుల అండతో వారు అధికారులతో కుమ్మక్కై ఈ విధంగా కబ్జాలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఇప్పటికే హైడ్రాకు పెద్ద ఎత్తున ఫిర్యాదు అందిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి స్థానిక రెవెన్యూ అధికారులకు సంబంధించినటువంటి డేటా పూర్తి వ్యాపారాలు కొనసాగే వ్యాపారాలు నడిచేవి అక్కడ. మనోజ్, అంటే వ్యాపారాలంటే చిన్న చిన్న ఇండ్లు సంబంధించినటువంటి అంటే కొంతమంది కబ్జాలు చేసి ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు భారీ స్థాయి పూర్తి స్థాయి శాశ్వతమైనటువంటి నిర్మాణాలు, ఇండ్లు, కొంతమంది చిన్న చిన్న షాపులు మెయింటైన్ చేస్తున్నటువంటి నిర్మాణాలు వారు చేపట్టారు. అయితే వీరు వేరుక కొంతమంది స్థానిక రాజకీయ నేతలు కూడా కుట్రపూరితంగా ఈ విధంగా చేసినట్లు గుర్తించిన అధికారులు ఎట్టకేలకు రెవెన్యూ అధికారులు జేసీబీలతో దానికి సంబంధించినటువంటి డేటా ఆధారంగా ప్రభుత్వ స్థలమని నిర్ధారించిన అనంతరమే దానికి సంబంధించినటువంటి కూల్చివేతల పర్వం కొనసాగిస్తున్నారు. మనోజ్, రైట్.
సాగర్, సో మొత్తం మీద కోకాపేట్లో 100 కోట్ల విలువైనటువంటి భూమి కబ్జాకు గురైంది. ఈ ప్రభుత్వ స్థలంలో పూర్తిగా కొన్ని నిర్మాణాలు ఏర్పాటు చేసుకొని చిరు వ్యాపారాలు కావచ్చు, చిన్న చిన్న నివాసాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. మొత్తమే శాశ్వత నిర్మాణాలు ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తోంది. కొంతమంది రాజకీయ ప్రముఖుల యొక్క అండదండలతోనే అక్కడ నిర్మాణాలు చేపట్టారు. అయితే 100 కోట్ల విలువ చేసేటువంటి భూమి ఆక్రమణకు గురైన తర్వాత రెవెన్యూ అధికారులు అక్కడికి సర్వే చేశారు. అయితే గతంలో కూడా వీటికి పర్మిషన్లు కావచ్చు, ఇతరత్ర అన్ని వెసులుబాటు ఇచ్చింది ఈ అధికారులే. ఇప్పుడు ఇదే అధికారులు మళ్ళీ వెళ్ళి అక్కడ సర్వే చేసిన తర్వాత తిరిగి ఆ భూముల్ని జప్తు చేసుకునే ప్రయత్నంలో భాగంగా నిర్మాణాలు కూల్చివేస్తున్నారు. వాటికి సంబంధించిన విజువల్స్ మీకు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తోంది. సో పెద్ద అక్కడ కన్స్ట్రక్షన్స్, అపార్ట్మెంట్స్ అంటూ ఏమీ లేవు, కానీ చిన్న చిన్న నివాసాలు, చిన్న చిన్న వ్యాపారాలు, చిరు వ్యాపారాలు చేసుకునేటువంటి షాప్స్ కోసం కావచ్చు, నివాసాల కోసం కావచ్చు అక్కడ ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తోంది. సుమారుగా 100 కోట్ల రూపాయలటువంటి విలువ గల భూమిని ఈరోజు తిరిగి రెవెన్యూ అధికారులు స్వాధీనపరుచుకున్నారు.